హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి సంబంధించి డిప్రిసియేషన్ చాప్టర్ లో మనం స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఒక ప్రాబ్లం తీసుకున్నాము. సో ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ ప్రాబ్లము, చిన్న ప్రాబ్లము. చూడండి ఒకసారి. ప్రమీల అండ్ కంపెనీ పర్చేజ్డ్ మిషనరీ ఫర్ 1 lakh రూపీస్. సో మిషనరీ కాస్ట్ ఎంత? 1 lakh. జస్ట్ రఫ్ గా మనం ఇక్కడ రాసుకుందాం. ఏమంటే మిషనరీ కొన్ని షార్ట్ కట్స్ పెడతాను, మీరు షార్ట్ కట్స్ ఫాలో అవ్వాలి, నేర్చుకోండి. కానీ మీరు మాత్రం రాయొద్దు. నా జస్ట్ బోర్డు మనకు స్పేస్ టైం కన్జంప్షన్ కోసం రాస్తున్నా, మీరు నోట్బుక్ లో పక్కాగా రాయండి. సో మిషనరీ కాస్ట్ ఎంత? మిషనరీ కాస్ట్ వచ్చేసి 1 lakh రూపీ. ఓకే, మిషనరీ కాస్ట్ 1 lakh రూపీ. ఆన్ జనవరి 31st ఎప్పుడు కొన్నారు? జనవరి 31st, జనవరి 2021 లో. ఓకే, నెక్స్ట్ డిప్రిసియేషన్ ఈజ్ చార్జ్డ్ యాన్యువల్లీ 20% ఆన్ ఒరిజినల్ కాస్ట్. డిప్రిసియేషన్ ఎంత? ఆన్ ఒరిజినల్ కాస్ట్ 20%. డిఈపి అని రాశారు. డిఈపి అంటే డిప్రిసియేషన్, మీరు ఫుల్ గా రాసుకోండి. డిఈపి ఎంత అన్నారు? 20% అంటున్నారు. డిఈపి 20% అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ద బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ డిసెంబర్ 31. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మా బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకుని మనము డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ క్లోజింగ్ డేట్ ఎప్పుడు? డిసెంబర్ 31st. ఎవ్రీ ఇయర్ ఈచ్ ఇయర్ అని ఇచ్చారు. అంటే ఎవ్రీ ఇయర్ ఏంటి? జనవరి. ఇక్కడ మీనింగ్ ఏంటి? డిసెంబర్ క్లోజ్ అవుతా ఉందంటే స్టార్టింగ్ ఎప్పుడు? జనవరి. అంటే జనవరి 1st నుంచి డిసెంబర్ 31st కి ఇక్కడ అకౌంటింగ్ ఇయర్ గా మనం తీసుకోవాలి. నెక్స్ట్ ప్రిపేర్ మిషనరీ అకౌంట్ ఫర్ ద ఫస్ట్ 3 years. 3 years కి అకౌంట్ ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ మిషనరీ కాస్ట్ ఎంత? 1 lakh రూపీ. సో డిప్రిసియేషన్ ఎంత? 20%. ఇదేంటి? మనం తయారు చేయాల్సిన ఎప్పటి నుంచి ఎప్పటికి? జనవరి 1st నుంచి డిసెంబర్ 31st క్లోజింగ్ ఇయర్ కాబట్టి డిసెంబర్ 31st ని మనం లెక్కలోకి తీసుకోవాలి. ఇది వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం. ఇకపోతే యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత? యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత అంటే ఈజీగా ఏముంది? 1,00,000 రూపాయలు మిషనరీ కాస్ట్ ఇంటూ 20/100, 20,000 రూపీస్ వస్తుంది. డిప్రిసియేషన్ ఎంత? యాన్యువల్ డిప్రిసియేషన్ అంటే ప్రతి సంవత్సరం ఎంత తీసుకోవాలి? 20,000 తీసుకోవాలి. దాన్ని ఇక్కడ ఫార్ములా ప్రకారం చెప్పారు చూడండి. యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ కాస్ట్ ఎంత ఉంది? ఇక్కడ 1 lakh ఉంది. ఒరిజినల్ కాస్ట్ 1 lakh ఇంటూ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎంత? 20%. 20/100 సేమ్. సో 20,000 రూపీస్. ఇది అది రెండు ఒకటి. ఇది రఫ్గా చెప్పాము, ఇది ప్రిన్సిపల్ ప్రకారం చెప్పాము. రెండు ఒకటే. ఇది రఫ్గా చెప్పాం, ఇది ప్రిన్సిపల్ ప్రకారం చెప్పాము. ఓకే, సో 1 lakh రూపీ మిషనరీ అమ్మా. దాని మీద 20% డిస్కౌంట్ డిప్రిసియేషన్ వేయాలి. ఆ 20% అంటే 20,000 వస్తుంది. అది డిప్రిసియేషన్ 20,000, మిషనరీ కాస్ట్ 1 lakh. ఎన్ని ఇయర్స్ కి వేయాలి? 3 years కి వేయాలి. ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఏం రాస్తామంటే డిప్రిసియేషన్ అకౌంట్ హెడ్డింగ్స్ కంపల్సరీ రాయండి. డెబిట్, క్రెడిట్. ఇంకా వీలైతే ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రమీల అని రాసుకోండి. వీలైతే ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రమీల అండ్ కో రాస్తే 1 మార్క్ పడుతుంది, కానీ రాయకపోతే మాత్రం 1 మార్క్ ఖచ్చితంగా పోతుంది. ఓకే, ఇక్కడ డేట్, పర్టికులర్స్, అమౌంట్. ఇక్కడ కూడా డేట్, పర్టికులర్స్. ఇక్కడ కూడా అమౌంట్. డేట్, పర్టికులర్స్, అమౌంట్. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? ఇంకా ప్రమీల అండ్ కో పర్చేస్డ్ మిషనరీ ఫర్ 1 lakh రూపీ ఆన్ ఫస్ట్ జనవరి 2021. సో డేట్ కాలంలో వేయాలి 2021, జనవరి 1st. మిషనరీ పర్చేస్ చేసినప్పుడు ఎంట్రీస్ రాసాం, ఏమైనా గుర్తున్నాయా? సో ఎంట్రీ ఏమొస్తుంది? ఏదైనా పర్చేస్ చేసినప్పుడు మిషనరీ పర్చేస్ చేస్తే మిషనరీ అకౌంట్ డేటా మామూలుగా అయితే 2 cash అని రాస్తాము. కానీ డిప్రిసియేషన్ లో ఎక్కువగా మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినట్టుగా భావిస్తాం కాబట్టి మిషనరీ అకౌంట్ డేటా 2 బ్యాంక్ అనే రాసుకుంటాము. 99% బ్యాంక్ తోనే పోతాయి. ఎక్కువ ట్రాన్సాక్షన్ బ్యాంక్ ద్వారా జరుగుతాయని మనం భావిస్తాం కాబట్టి ఇక్కడ బ్యాంక్ అని రాసుకుంటాం. డిప్రిసియేషన్ అకౌంట్ డేటా 2 బ్యాంక్ అకౌంట్. ఎంతకు పర్చేస్ చేసాం? ఇది పర్చేస్ మనం కొనింది ఎంతకు? 1 lakh.
1 lakh కి మనం పర్చేస్ చేసాం. సో 1 lakh వేసుకున్నాం. 1 lakh ఇక్కడ స్టార్టింగ్ లో ఇచ్చారు కదా, పర్చేజ్డ్ మెషినరీ ఎంట్రీ ఏముంటుంది, మెషినరీ అకౌంట్ లేదా మెషినరీ పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ లేదా టు బ్యాంక్. మనం ఇక్కడ బ్యాంక్ అనే తీసుకుంటాము, అన్ని ప్రాబ్లమ్స్ ఇంకా బ్యాంక్ అనే వస్తుంది. ఇప్పుడు డిప్రిసియేషన్ ఛార్జ్ చేయాలి. డిప్రిసియేషన్ ఎప్పటికి నుంచి ఎప్పటికి ఛార్జ్ చేయాలి, ఒక అకౌంటింగ్ ఇయర్ ఏదైతే ఉందో ఆ అకౌంటింగ్ ఇయర్ లో మెషినరీ మన దగ్గర ఎంత టైం అయితే వర్క్ చేసిందో, ఏ టైం నుంచి ఏ మంత్ వరకు మన దగ్గర ఉందో ఆ ఉన్న పీరియడ్ కి ఆ ఉన్న మంత్ కు ఎన్ని మంత్స్ అయితే ఉందో అన్ని మంత్స్ కి మనం ఇక్కడ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి. మనకి ఇది చిన్న ప్రాబ్లమే కాబట్టి జనవరి 1 వచ్చేసింది మిషనరీ, ఇకపోతే December 31 కి క్లోజ్ చేయాలి. ఇక్కడ సేమ్ ఇయర్ 2021 December 31 ఇక్కడ డిప్రిసియేషన్ ఏంటి, బై డిప్రిసియేషన్. సారీ మా ఇక్కడ మెషినరీ అకౌంట్ రాయాలి, మా హెడ్డింగ్ చూసుకోండి ఒకసారి. ఇది డిప్రిసియేషన్ అకౌంట్ కాదు, మెషినరీ అకౌంట్. సారీ మళ్ళీ ఒకసారి చూసుకోండి మా, ఇది మెషినరీ అకౌంట్, డిప్రిసియేషన్ అకౌంట్ కాదు, మెషినరీ అకౌంట్. సో ఓకే, మళ్ళీ చూడండి చెప్తున్నా, ఇది మెషినరీ అకౌంట్, డిప్రిసియేషన్ అకౌంట్ కాదు. డిప్రిసియేషన్ చాప్టర్ కదా, బర్బాట్ అయిపోయింది. మెషినరీ అకౌంట్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చార్జ్ చేస్తామంటే డిప్రిసియేషన్ ఎంట్రీ ఏముంటుంది, డిప్రిసియేషన్ అకౌంట్ డేటా టు మెషినరీ అకౌంట్. సో డిప్రిసియేషన్ ఎంత ఛార్జ్ చేయాలి, ఇక్కడ ఆల్రెడీ క్యాల్కులేట్ చేసాం 20,000 రూపీస్. మళ్ళీ మీకు డౌట్ అయితే ఇక్కడ చూడండి, 1 lakh ఇంటూ 20/100 అంటే 20,000 రూపీస్ మనము ఛార్జ్ చేసాము. 12 months ఉంది. యాక్చువల్గా అయితే ఇంటూ 12/12 కూడా వేయాలి, ఇంటూ 12/12 వేసుకోవాలి. ఇక్కడ 12/12 వేయట్లేదు, ఫస్ట్ ప్రాబ్లం లోనే అవన్నీ చెప్పేలా, కానీ ఒకసారి చూడండి వెయ్యాలి. ఇక్కడ 1 lakh రూపీ ఏంటి, మెషినరీ ఇంటూ 20/100 ఇంటూ 12 months మన దగ్గర ఉన్నింది బై 12. ఒక 1 year కి ఎన్ని, 12 months. 12 months కి 12 months కూడా మన దగ్గర ఉన్నింది. అప్పుడు 12 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 20% కి 20,000 రూపీస్ మనకి వస్తుంది. 12 months కూడా ఉంది మన దగ్గర కాబట్టి 12/12 వేస్తే 12 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనం ఇక్కడ ఇప్పుడు వేయలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా 6 months ఉన్నప్పుడు 3 months ఉన్నప్పుడు అక్కడ మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు డిప్రిసియేషన్ వేసేసాం. ఎప్పటికి, 31 December కి వేసేసాం. ఇక్కడికి 1 year అయిపోయింది. ఇంక ఇక్కడ క్లోజ్ చేసేయాలి. ఎంత, ఇక్కడ ఎంత ఉంది, 1 lakh ఉంది. 1 lakh, ఇక్కడ కూడా 1 lakh వేయాలి. సో 1 lakh లో 20,000 పోతే ఎంత, 80,000. ఇది కూడా సేమ్, December 31 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇదే బ్యాలెన్స్ మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక్కడ ఇయర్ మారుతుంది, మంత్ కాదు, ఇయర్ కూడా మారుతుంది. ఇక్కడ 2021 అయిపోయింది, ఇక్కడ ఎంత రావాలి, 2022 ఇయర్ మారుతుంది. ఇక్కడ December 31 అయిపోయింది, ఇక్కడ January 1 వస్తుంది. December 31 తర్వాత January 1 వస్తుంది. January 1 టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఈ బ్యాలెన్స్ ఇక్కడికి క్యారీ డౌన్ ఎంత, 80,000 రూపీస్. 80,000 రూపీస్ క్యారీ డౌన్. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి. సో అది ఎప్పుడు, 31 కు క్యాల్కులేట్ చేసుకోవాలి. సో 2022 December 31 ఇక్కడ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ 12 months కూడా మిషనరీ ఉంది మనతో. ఇక్కడ మళ్ళీ చూడండి, బై డిప్రిసియేషన్ సేమ్ మళ్ళీ ఎంత, 1 lakh ఇంటూ 20/100. 1 lakh ఇంటూ 20/100. ఎందుకు, ఇక్కడ January 1 నుంచి December 31 వరకు 12 months మన దగ్గర ఉండింది. మెషినరీ వాల్యూ 1 lakh, 20% డిప్రిసియేషన్. సో ఇక్కడ కూడా ఎంత వస్తుంది, 20,000 డిప్రిసియేషన్ వస్తుంది. 20,000 డిప్రిసియేషన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం టోటల్ వేయాలి.
టోటల్ వేస్తే ఇక్కడ ఎంత ఉంది 80,000, ఇక్కడ 80,000 వేస్తాం. 80లో 20 పోతే 60,000 రూపీస్. మళ్ళీ ఏంటి ఇక్కడ December 31st బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, సారీ క్యారీ డౌన్, ఇది బ్రాట్ డౌన్. ఓకే, సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత 60,000 రూపీస్. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఏమవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ 2022 ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి 2023 అవుతుంది. January 1st 2023 January 1st టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత 60,000 రూపీస్, 60,000 రూపీస్. ఇప్పుడు సేమ్ మళ్ళా 2023 December 31st బై డిప్రిసియేషన్ 1 lakh ఇంటూ 20% అంటే 20/100. ఇక్కడ కూడా డిప్రిసియేషన్ అంతా 20,000 వస్తుంది. ఓకే, 20,000 వస్తుంది. మళ్ళీ ఇక్కడ టోటల్స్ వేయాలి, ఎంత 60,000 రూపీస్ టోటల్స్ వస్తాయి. ఈ 60లో 20 పోతే 40,000 రూపీస్. ఇది ఎప్పుడు December 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 40,000. ఇది మళ్ళీ కిందికి రావాలి. 2024 ఇయర్ మారుతుంది, చూడండి 2024 January 1st టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 40,000 రూపీస్. ఇది ప్రాబ్లం సొల్యూషన్. ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఓవరాల్ గా ఏమంటే జనవరి నుంచి December 31st వరకు మిషనరీ ఇక్కడ ఉంది. ఇది ఎప్పుడు 2021 లో జనవరి నుంచి డిసెంబర్ వరకు మిషనరీ మన దగ్గర ఉంది. నెక్స్ట్ ఇది ఎప్పుడు 2022, ఇది కూడా January 1st నుంచి December 31st వరకు మిషనరీ మన దగ్గర ఉంది. నెక్స్ట్ ఇది ఎప్పుడు 2023 January 1st నుంచి 2023 December 31st, 2023 January 1st నుంచి 2023 December 31st వరకు మన దగ్గర ఉంది. ఎన్ని ఇయర్స్ అయింది, వీళ్ళు ఎన్ని ఇయర్స్ చెప్పారు మనకు 3 ఇయర్స్ క్యాల్కులేట్ చేయమన్నారు. 1 2 3 మనం 3 ఇయర్స్ కి క్యాల్కులేట్ చేసాం. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ డిప్రిసియేషన్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. వీలైతే నేను మళ్ళా చూడండి, ఒకసారి వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటంటే డిప్రిసియేషన్ ఏమైంది, ఇక్కడ 20,000 ఉంది, ఇక్కడ డిప్రిసియేషన్ 20,000 ఉంది, ఇక్కడ డిప్రిసియేషన్ 20,000 ఉంది. ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ మారకుండా స్థిరంగా ఫిక్స్డ్ గా ఒకే డిప్రిసియేషన్ స్ట్రైట్ గా ఒకటే పోతా ఉంది. 20,000. సో డిప్రిసియేషన్ అనేది మారలేదు. మిషనరీ వాల్యూ ఏమైతే వచ్చింది, మారుతా వచ్చింది. ఫస్ట్ ఇయర్ లో మిషనరీ వాల్యూ 1 lakh, సెకండ్ ఇయర్ కి వచ్చేటప్పుడు మిషనరీ వాల్యూ 80,000, థర్డ్ ఇయర్ లో 60,000, ఫోర్త్ ఇయర్ ప్రారంభంలో అంటే జనవరికి ఎంత అయింది 40 అయింది. మిషనరీ వాల్యూ ఏమైంది, తగ్గుతా వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 20, చూడండి 1 lakh, ఇక్కడ 80 అంటే 20 తగ్గింది. ఇక్కడ 80 ఉంది, ఇక్కడ 60 ఉంది అంటే 20 తగ్గింది. ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 40 ఉంది అంటే 20 తగ్గింది. అంటే మిషనరీ వాల్యూ ఏమైంది, ఇది 1 lakh, ఇది 80,000, ఇది 60,000, ఇక్కడికి 40,000. మిషనరీ వాల్యూ తగ్గుతా వచ్చింది. బట్ డిప్రిసియేషన్ అంటే స్టాండర్డ్ గా ఉండిపోయింది, అట్లే ఉంది. ఇక్కడ 20, ఇక్కడ 20, ఇక్కడ 20. సో ఈ విధంగా డిప్రిసియేషన్ మారకుండా ఒకేలాగా ఒకే అమౌంట్ తో ఒకే విధంగా ఒక 3 ఇయర్స్ కో 4 ఇయర్స్ కో కంటిన్యూ అయితే దానిని మనం స్ట్రైట్ లైన్ మెథడ్ అని పిలవడం జరుగుతుంది. సో ఇది మనకు స్ట్రైట్ లైన్ మెథడ్ లో 3 ఇయర్స్ కి మెషినరీ అకౌంట్. వాళ్ళు 3 ఇయర్స్ కి చేయమన్నారు కాబట్టి మనం 3 ఇయర్స్ కి చేసాం. ఇది 1 ఇయర్, ఇది 2 ఇయర్, ఇది 3 ఇయర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనము డిప్రిసియేషన్ లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేసి తర్వాత సెకండ్ మెథడ్ ఉంది కదా దానికి వెళ్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మెథడ్ 1 ఓన్లీ డిప్రిసియేషన్ స్ట్రైట్ లైన్ మెథడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.